అన్నం తినలేదురా నీతో పాటు తింటానంటున్నారు అని 2 సార్లు అంటే 3వ సారి బుద్ధి వస్తుందమ్మా. అంత తండ్రి అంత సంపాదిస్తున్నాడు, అంత పేరుంది, నా కోసం అన్నం తినడం మానేసి కూర్చున్నాడు ఎక్కడ అని వాళ్ళు మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఈ ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ ఒంటి చెరింపకు పొలముల రోడ్లలోనే ఇష్టం వచ్చినట్టు తిరగద్దు. ఏ నగరంలో ఏమైందండి ఇవాళ 11 దాటితే పరిస్థితులు ఎలా ఉంటున్నాయండి? మరి అటువంటప్పుడు మన పిల్లలు బయట తిరిగితే ఏమవుతారండి? చెడిపోక. అందుకే ఈ మాట ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కావ్యాల్లో చెప్పడం ఏంటి, ఇప్పుడు వర్తించడం ఏంటండి? సాహిత్యం శాశ్వతం, సాహిత్యం శాశ్వతం, సర్వేశ్వరుడు శాశ్వతం, సాహిత్యం శాశ్వతం. అది ఎప్పుడు వర్తిస్తుంది? ఒంటరిగా తిరగకూరికి. ఎందుకని ఎవడో కొట్టుకుంటారు, ఏదో గొడవ అవుతుంది, మనవాడు అక్కడ ఊరికే ఉంటాడు. ఇప్పుడు ఊరికే ఉండడుగా ఫోటో తీస్తాడు, దాన్ని ఫేస్బుక్లో పెట్టాలి కదా. అంతే, వీడిని బుక్ చేసేస్తారు పోలీసుల ముందు, వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళు మారిపోతారు. ఎందుకంటే వాళ్ళకి నాయకులు రికమెండేషన్ చేశారు, మన వాడికి ఎవడో చేయరా, వీడిని మూసేస్తారు. నువ్వెందుకున్నావు అక్కడ, నీకేం పని అంటే